యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు తన కార్యక్రమం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన గణపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శ్రీరాని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. దేవుడు తనకు అనుగ్రహం చొప్పున మీకు మరొక సందేశాన్ని అందించటకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకి గంత మహిమ చెందును గాక. మనము అన్యజనులైనటువంటి మనము దేవుడు తనకు అనుగ్రహం చొప్పున రక్షించబడ్డాము, రక్షణలోకి రాబడ్డాము. ఆయన కృప చేత మనము ఈ రక్షణ అనుగ్రహించబడింది. ఆ యేసుక్రీస్తు వారిని ఎప్పటికప్పుడు మనము తన యొక్క వాక్కుని అడుగు జాడలను నేర్చుకుంటూ మనము తనకు అనుగ్రహం చొప్పున మనం ముందుకు సాగవలసిన వారై ఉన్నాము. క్రొత్త నిబంధన పరిచర్య మనకి ఇవ్వబడింది. అన్యజనులైనటువంటి మనకు క్రొత్త నిబంధన పరిచర్య అనుగ్రహించబడింది. క్రొత్త నిబంధన పరిచర్య ఎలా ఉంటుందో మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధన పరిచర్య, పాత నిబంధన పరిచర్య, ఈ రెండు పరిచర్యలు వ్యత్యాసంగా ఉంటాయి. క్రొత్త నిబంధన పరిచర్యలో పేదగా మనం ఉండాలి. పాత నిబంధన పరిచర్యలో ధనికులుగా ఉన్నప్పుడు ధనికులుగా కనబడతారు. కానీ పాత నిబంధనలో క్రొత్త నిబంధన పరిచర్య వచ్చేసరికి పేద, అంటే రాజు పేద అని ఎలాగా డిఫరెన్స్ ఉంటుందో అలాగా ఇక్కడ మనకు కనబడుతుంది. రాజులుగా అక్కడ మనం ఉంటాము. పాత నిబంధన గ్రంథంలో యూదులు ఉంటారు. ఇక్కడ మనము పేదగా ఉంటాము. అయితే ఇక్కడ రాజు పేద అన్న ఆ ఆలోచన మనకు ఉన్నప్పుడు రాజుగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, పేదగా ఉన్నవారు ఏ విధంగా ఉంటారు. మనకి ఇవ్వబడింది పేద పరిచర్య, పేదలుగా ఉన్నటువంటి పరిచర్య. పేదలుగా నటించటం కాదు, ధరించుకోవటం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా పేదవాడిగా ధరించుకుని వచ్చాడో, పశువుల పాకలో పుట్టాడో అదే మనమును ధరించుకోవాలని ఆయన ధరించుకుని మనకు చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో ఏ విషయాల్ని కూడా ఆయన ధరించుకుని ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆ ధరించుకున్నటువంటి స్థితిలో వారికి బోధించాడు. వారు ఆ విధంగా రాయల్టీగా బ్రతకలేదు. సరే, దరిద్రుడయ్యాడు. మనలను కూడా దరిద్రులుగా బ్రతకమన్నాడు. ఎవరు ఒప్పుకోరు. యేసుక్రీస్తు వారు దరిద్రులుగా బతకమని చెప్పాడని చెప్పి ఎవరు ఒప్పుకోరు. వారు ఏమంటారంటే ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడని చెప్తారు. మనలను ధనవంతులు చేయడానికి యేసుక్రీస్తు వారు దరిద్రుడయ్యాడు అన్న విషయాన్ని అంటారు. మనం అయితే క్రొత్త నిబంధన పరిచర్య అంటే పేదగా ఉండటము, ధనవంతులుగా ఉండటం కాదు. వదులుకొని పనిచేసి ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించడం క్రొత్త నిబంధన పరిచర్య. దీనికి మీకు సాక్ష్యము, ఆధారం ఈరోజు నేను దేవుడు తనకు అనుగ్రహం చొప్పున పౌలు గారు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన పరిచర్యకు ఉన్నటువంటి సాక్ష్యాలేంటి, ఆధారాలేంటో ఈరోజు మీకు తెలియజేస్తా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 4వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు మనం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ క్రొత్త నిబంధన పరిచర్య అంటే ఏంటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచచ్చు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపాఠ్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఇక్కడ క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసన కనుపరచుటకు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థపు
జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి వాసనల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఒక పౌలు గారు నిలబడి చెప్తున్నాడు, ఈరోజు యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి పరిచర్య ఏంటంటే, ఏం చేయమని చెప్తున్నాడంటే, ఈ లోకములో పేదలుగా జీవించండి అంటున్నాడు. పేదలుగా జీవించటం అంటే ఐశ్వర్యవంతులు మీరు అని అర్థం. ఇప్పుడు కోటేశ్వరుడు ఉన్నాడు, జక్కయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, తనకున్నటువంటిదంతా కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో ఆ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. తన యొక్క అక్రమ సంపాదన అంతా కూడా ఏం చేశాడు, పంచేశాడు. 1కి 4% ఇచ్చి పంచేశాడు. ఇప్పుడు నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నారంట. నశించిపోయే వారికి మరణార్థమైన ఏంటి, డబ్బులు పంచేయాలా అంటే ఎట్లా ఉంది, మరణపు వాసనగా ఉన్నారంట. వీరికి అప్పచెప్పబడినటువంటి పరిచర్య ఎటువంటిదంటే, పౌలు గారికి ఇచ్చిన పరిచర్య ఏంటి, నాకు ఇచ్చిన పరిచర్య ఏంటి, మనందరికి ఇచ్చిన పరిచర్య, అసలు యేసుక్రీస్తు వారు ఇచ్చింది ఇది. ఏ పరిచర్య, లోకములో మరణపు వాసన అంటే అబద్ధతనం ఏది మన దగ్గర ఉండదు. కానీ నశించిపోయే వారికి ఎట్లా ఉంది, వదిలేసుకోమంటే మరణార్థమైన మరణపు వాసనగా ఉందంట. నశించిపోయే వారికి డబ్బులు వదలమంటే వారికి ఇది ఎట్లా ఉంది, మరణపు వాసనగా ఉంది. ఇంకెందుకురా, ఏమీ లేకపోతే ఎలా బ్రతుకుతారు అంటున్నారంట. అంటే వీళ్ళు నశించిపోవటానికి సిద్ధపడ్డవారు. రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. రక్షించబడే వారికి ఎట్లా ఉందంట, ఈ మాటలు వదలమంటే జీవం ఇచ్చేదిగా ఉందంట. వదలమంటే వదిలేస్తామంటున్నారు వాళ్ళు. అంత కాన్ఫిడెన్స్. ఇక్కడ 2 రకాలైనటువంటి వాసనల గురించి ఆయన చెప్తున్నాడు. ఒకటేమో మరణార్థమైనటువంటి వాసన, నశించిపోయే వారికి. వీరు చెప్తున్నటువంటి వదిలేయమంటుంటే, ఈరోజు ఎవరినైనా మీరు అబద్ధదానాన్ని వదిలేయంటే ఎట్లా బతుకుతాము, దేవుడు పేదోడుగా బతకమంటాడా, అవమానంగా బతకమంటాడా, వారికన్నా తక్కువగా ఉండి వాళ్ళని అడుక్కు తినేవాళ్ళ బతకాలా? అడుక్కు తినమని ఎవరు చెప్పారు? అడుగుడి మీకు ఇవ్వబడును, నా మాటలు మీరు నా యందు నా మాటలు మీ యందు ఉన్న ఎడల ఏది ఇష్టమో అది అడగండి, అది నేను ఇస్తాను అంటున్నాడు. ఇంక ఎవరిని అడుగుతావు? ఆయన ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు. ఈరోజు మనకి సంపాదించుకోవడానికి అనేక సోర్సెస్ ఉన్నాయి, అనేక రకాలుగా సంపాదించుకోవచ్చు. మరి ఎడారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళి సంపాదించుకోవడానికి సోర్సెస్ లేవు. నీళ్లు కావాలన్నా ఆయన ఆధారపడాలి, ఆహారం కావాలన్నా ఆయన మీద ఆధారపడాలి. ఎడారిలో వెళుతున్నారు వాళ్ళు, ఇసుక ఎడారులు. ఒక అడవిలోకి అది వెళ్ళేది వాళ్ళు. అడవిలోకి వెళ్తే అన్నీ దొరుకుతాయి, కానీ ఎడారి, దాహం వేసిన ఇసుక నేల అది. అక్కడ ఎలా దొరుకుతుంది ఆహారం? నీళ్ళు ఎలా దొరుకుతాయి, ఆహారం ఎలా దొరుకుతుంది? ఆ రోజు వారు ఏం మాట్లాడటానికి అవకాశం లేదు. ఈరోజు మాట్లాడటానికి అవకాశం ఉంది. ఏమిటని? సంపాదించుకోవటానికి మాకు అవకాశం ఉంది, సంపాదించుకోవచ్చు కదా. సంపాదించుకోకుండా ఆన్లైన్లో అడుక్కు తినాలా? అడుక్కు తినమని ఏం బైబిల్ చెప్పలేదే. నీతిమంతుని సంతానము అడుక్కుంటా కానీ భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదని చెప్తాడు కదా దావీదు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో. దేవుడు చెప్పిన నీతి మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలన్నది క్రొత్త నిబంధన. మనకి ఇవ్వబడింది ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు, అన్ని వదులుకున్నవారు పరలోక రాజ్యం వారిది అని ఇక్కడ రాయబడుతుంది, మనకి తెలియపరుస్తుంది. అలాగే ఇక్కడ పౌలు గారు మనకి ఇచ్చినటువంటి పరిచర్య గురించి తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన పరిచర్య ఏంటంటే, క్రొత్త నిబంధన పరిచర్య మన దగ్గర మరణపు వాసన వస్తుంది. డబ్బు లేకపోతే మన దగ్గర నుంచి వచ్చేది మరణపు వాసన. ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటామో తెలియదు. దేవుడి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం మనం. దేవుడు ఎలా బ్రతకమంటే, ఎలా ఉండమంటే అలా ఉండేవాళ్ళం మనం. ఆయన మాటకి విలువనిచ్చేవాళ్ళం మనం.
ఆయన ఉంటే ఉండమంటే ఉంటాం, లేదంటే వచ్చేయమంటే వెళ్ళిపోయే వాళ్ళంగా ఉండే వాళ్ళంగా ఉంటాము. ఇది లోకానికి ఎట్లా అనిపిస్తుందంటే, వీటి దగ్గర ఏమీ లేదురా, వాడి దగ్గర మరణపు వాసన వస్తుంది. అలాగే డబ్బున్న వాడి దగ్గర చూస్తే లోకంలో వాడికి జీవపు వాసన వస్తుంది. అంటే వారెవరు? అబద్ధదానాన్ని చూస్తే జీవపు వాసన వచ్చేవాడు నశించిపోయేవాడు. అబద్ధతనం లేకుండా మరణపు వాసన వచ్చేవారు జీవం గలవారు. నశించిపోయే వారికి మేము మరణార్థపు వాసనగా ఉన్నాము, మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాము. ఎలాగా? అబద్ధతనాన్ని వదిలేయాలంటే అమ్మో మా వల్ల కాదంటున్నారు. అంటే వారెవరు? నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ మాట చెప్తుంటే ఎట్లా ఉంది? ప్రాణం మీదకి వస్తుంది. కష్టం, ఇది కష్టం, ఇది కష్టమైన మాటలు. అదే మాటలు చెప్తుంటే వదిలేమంటే రక్షించబడే వారికి అది ఎట్లా ఉందంట? జీవార్థమైన జీవపు వాసనగా ఉంది. ఎందుకని? చెప్పింది ఎవరు? క్రీస్తు యొక్క జ్ఞానము. క్రీస్తు గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తును గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన ఏం చెప్తుంది? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూడులున్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. రాసి పెట్టుకోండి. మన యేసయ్య దగ్గర ఏమీ లేదు. మీకు ఈరోజు దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే యేసయ్య దగ్గర బోల్డ్ ఉంది. అప్పుడు మీరు చెప్పాల్సింది యేసుక్రీస్తు వారిని గురించి కాదు, యెహోవా దేవుడి గురించి చెప్పాలి. యెహోవా దేవుడుగా ఉన్నటువంటి ఆయన గురించి చెప్పాలి. మరి యేసుక్రీస్తు వారుగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు, కొట్టేశాడు పాత నిబంధన గ్రంథాన్ని. కొట్టివేయబడిన దాన్ని తీసుకుని, మృతమైన దాన్ని తీసుకుని నీవు దానికి జీవాన్ని తెచ్చుకుంటే నీవు నశించిపోతున్నావు. మరణపు వాసన నీ దగ్గర ఉంది, అది నశించిపోయేవాడి దగ్గర వచ్చే వాసన. అది నీకు సువాసనగా అనిపిస్తుంది, కానీ అది మరణపు వాసన. రక్షింపబడు వారికి జీవార్థమైన వాసన క్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము. క్రీస్తు వారి యొక్క సువాసన, జ్ఞానము యొక్క సువాసన. అది ఏం చెప్తుంది? జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము గురించినటువంటి సువాసన ఏం చెప్తుంది? భూమి మీద మీ కొరకు ఏమీ కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ ఉన్నాడు, ఎత్తుకుపోతాడు, చిమ్మిట కొడుతుంది, అది ఉండేది కాదు. మీ హృదయం ఎక్కడుంటుందో, మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి అబద్ధ ధనాన్ని కూర్చుకోమాకండి అన్నది క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మనకు తెలియజేస్తుంది. ఆయన 2 చేతులు ఇలా చూపిస్తున్నాడు, గాయాలే తప్ప చేతిలో ఏ ఆస్తులు లేవు. ఈరోజు నా చేతులు చూపించినప్పుడు నా చేతుల్లోకి ఏ పవర్ ఉందో నేను చూపించాలి. నా చేతుల్లో ఏ పవర్ ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత కూడబెట్టాను అన్నది ఇక్కడ నా చేతుల్లో ఉంటుంది. అది నాకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు వారి చేతిలో ఏమీ లేదు, నా చేతిలో కూడా ఉండకూడదు. మరి బ్రతకటం ఎలాగా? అదే మరణపు వాసన, కానీ అది లోకానికి, కానీ అది జీవపు వాసన. ఇది క్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానం యొక్క సువాసన. క్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి సువాసన. వీరు ఏమంటున్నాడంటే ఆ యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును, ఆ జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆ జ్ఞానాన్ని, సువాసనను కనుపరచుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు అది విజయోత్సవముగా చెప్తున్నాడు. ఆయన పోగొట్టుకొనుట, వదులుట విజయోత్సవము. క్రీస్తు యొక్క జ్ఞానం ఏం చెప్తుంది? వదలటము. అది ఏం చూపిస్తుంది? ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. ఎవరన్నా ఈ లోకంలో చూసినట్లయితే
మాకు దేవుడు అది ఇచ్చాడండి, ఈ ఇచ్చాడని చెప్పి కృప 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 అంటున్నాడు. కానీ క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసనను జీవార్థమైందని మేము గుర్తుపట్టటము మా జీవితాలకి విజయోత్సవము. అది మమ్మల్ని ఆ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నారు. అంటే వదులుకున్నవి, పోగొట్టుకున్నవి, ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు, పెద్ద పెద్ద ఆస్తులను, తమ కలిగిన వాటిని అన్నిటిని వదిలేసుకుని విజయోత్సవాన్ని చేస్తున్నటువంటి ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నారు. కానీ బిల్డింగ్లను చూసి, పొలాలను చూసి, జనాల్ని చూసి, చర్చిల్ని చూసి స్తోత్రాలు స్తోత్రాలు చెప్తున్నారు. జాగ్రత్త. నిజమైన స్తోత్రము, దేవునికి తీసుకొచ్చే స్తోత్రము ఇది కదా క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధన పరిచర్య తప్పనిసరిగా మనం ఎరిగిన వారై ఉండాలి. ఈ క్రొత్త నిబంధన పరిచర్యలో లోకానికి మనం మరణార్థమైనటువంటి వాసనగా ఉంటాము. కానీ అది రక్షించబడుచున్న మనకు జీవార్థమైనటువంటి జీవపు వాసనది. క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క సువాసనది. ఆ జ్ఞానాన్ని, మొరుగై ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ విధంగా ఉంచాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. దేవుని జ్ఞానానుసారముగా, దేవుని యొక్క జ్ఞానానుసారముగా. లోకమైతే తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండింది దేవుని జ్ఞానానుసారముగా. అంటే దేవుని జ్ఞానం ఏంటి? లోకాన్ని వదిలే జ్ఞానము. కానీ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండింది. లోకము చెప్పేదేంటి? సంపాదించుకున్నట్టే శ్రేష్టమని. కానీ దేవుని జ్ఞానానుసారం ఏం చెప్తుంది? వదులుకొనుటనే శ్రేష్టమని. అది సువార్త. వదులుకొనుట సువార్త. ఈ సువార్త ఏం చెప్తున్నాడు? సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ప్రకటన యను వెర్రితనము. సువార్త ప్రకటన యను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైనది. ఈ సువార్త ప్రకటన అని వెర్రితనం అన్నమాట. ఈరోజు మనం అన్ని వదులుకుంటున్నామంటే వీడు వెర్రోడ్రా. చాలా మందిని, నాకు తెలిసినటువంటి వారిని, ఉద్యోగాలు వదిలేసుకున్న వారిని వెర్రివాళ్ళు. అంత పెద్ద ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు? యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు వదులుకున్నావు? అది బ్రతకాలి కదా, శ్రేష్టంగా బ్రతికే అవకాశం వచ్చి నువ్వు మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు అంటారు. కానీ సువార్త ప్రకటన ఎట్లా ఉంది? వెర్రితనము చేత, వెర్రితనముగా ఉంది లోకానికి. ఇది సువార్త మనకు చెప్పబడింది. క్రొత్త నిబంధన పరిచర్యకి ఇవ్వబడినటువంటి సువార్త ఇది. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. లోకము దేవుని ఎరిగి ఉండదు. ఎందువల్ల? అది తనకున్నటువంటి జ్ఞానము. ఇది ఉంటేనే బ్రతుకుతాము, ఇది శ్రేష్టమైనది, ఇది అంతకన్నా శ్రేష్టమైంది, అది ఇంతకన్నా శ్రేష్టమైంది. ఒక ఉద్యోగానికి మించింది ఒకటి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే యుఎస్ఏ గవర్నమెంటు ఎలాగైతే పైకి ఎలాగైతే మార్పులు చెందుతూ ఆ గవర్నమెంట్లో ఉద్యోగాలంటే దానికి ఉన్నటువంటి శ్రేష్టతను లోక జ్ఞానం అది. ఆ జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని ఎరగకున్నది. అది లోక జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానాన్ని ఎరగట్లేదు. దేవుని జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానానుసారం ఏంటది? సువార్త మనకి వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు. వదలటం ఏంటి? దేవుడు అంటే ఇంకా శ్రేష్టమైనది ఇవ్వాలి కదా. నేను ప్రార్థిస్తే నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఇంకా అనేక రకాలుగా ఆశీర్వాదాలు వచ్చినాయి, నేను ఎంతవరకు డెవలప్ అవుతున్నాను. ఇది లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుందది. అది కృప అంటున్నారు.
కానీ అసలైనటువంటి కృప ఏం చెప్తుంది ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో? క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచు నిమిత్తం ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. వదులుకుంటూ వెళుతున్నటువంటిది కృప అని ఇక్కడ చెప్పబడుతుంది. లోక జ్ఞానం ఏం చెప్తుంది? సంపాదించుకుంటేనే కృప అంటుంది, కానీ వదలటమే కృప అని ఇక్కడ ఈ ఈ విషయంలో విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఈరోజు మనం చెప్పగలమా? వదలమంటే వదిలేసేసి రక్షణ కొరకు, రక్షించబడే స్థితి కొరకు మమ్మలను విజయోత్సవంతో ఊరేగించటానికి దేవుడు వదలమన్నాడు, వదిలేశాము అనే స్తోత్రం ఉందా? లేకపోతే లోకం తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినట్లు లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్నట కృప అని చెప్పి అది జ్ఞానం అనుకుంటున్నారు, కానీ అది వెర్రితనము. వదులుకొనుట వెర్రితనం అనుకుంటున్నారు, కానీ అది జ్ఞానము. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధన పరిచర్య మాకిచ్చినందుకు మేము అధైర్యపడము. 4వ అధ్యాయము 1వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అధైర్యపడమంటే కోట్లాస్తున్న వాడికి అధైర్యపడడు అనే డైలాగ్ సరిపోతుందా? లేదు. వదులుకున్న వాడికి, ఏ రోజు మన ఆ రోజు కొరకు ఎదురు చూసేవాడికి ధైర్యం ఫుల్గా కావాలి. కాబట్టి కొత్త నిబంధన పరిచర్య మాకు అనుగ్రహించబట్టే చేత, కాబట్టి పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే. మనం కరుణించబడ్డాం అని గుర్తుపట్టుకోండి. దేవుడు మనకు డబ్బు ఇచ్చినా అక్కడ నమ్మకంగా ఉండాలి, ఇచ్చేయమన్నప్పుడు నమ్మకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అన్యజనులైనటువంటి మనకి ఇచ్చేసే స్థితే, ఉంచుకునేది కాదు. ఇప్పుడు ఈ లోకంలో ఏం చెప్తారంటే, మాకు ఇచ్చాడు, మేము హ్యాండిల్ చేయగలం కాబట్టి మాకు ఇచ్చాడని చెప్పేవాడు ఉంటారు. కుయుక్తిది, యుక్తి కాదు, వంచనాది. క్రొత్త నిబంధన పరిచర్య వదులుకోవటం, పంచేయటం, ఇచ్చేయటం, అధికంగా కూడబెట్టుకోవటం కాదు. దానికి స్తోత్రం స్తోత్రం అని ఎన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చెప్పినా అది క్రొత్త నిబంధన పరిచర్యకు ఇచ్చేటువంటి శక్తి కాదు. ఆ దేవుడు ఆనందించే విషయం కాదు. వదులుకున్న విషయాల్లోనే ధైర్యంతో, విజయోత్సవంతో నడుస్తున్నటువంటి స్థితిలోనే వచ్చే స్తోత్రమే అసలైనటువంటి స్తోత్రం అది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మేము తెలియపరిచినటువంటి ఈ సువార్త వదలమన్నప్పుడు నశించిపోయే వారికి ఎట్లాగా ఉంది? అది వెర్రితనంగా ఉంది. రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తిగా భావిస్తున్నారు. ఈరోజు క్రొత్త నిబంధన పరిచర్య అనుగ్రహించబడినటువంటి మనందరం కూడా గుర్తుపట్టాల్సినటువంటి విషయం, మీకు ఏ విషయం మీకు ఇంపుగా అనిపిస్తుంది, ఏ వాసన సువాసనగా అనిపిస్తుంది? ఈ లోకంలో మరణపు వాసన వస్తే అది జీవం అని గుర్తుపట్టండి. అదే మీరు శ్రేష్టమైన వాసనలు పీలుస్తున్నారంటే అది మరణపు వాసన, నశించిపోతున్నారని గుర్తుపట్టండి. కాబట్టి ఈ జీవార్థమైనటువంటి పరిచర్య, వదులుకునే పరిచర్య ఆయన మనకిచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిచర్యలు అప్పచెపుతాడు. క్రొత్త నిబంధన పరిచర్య ఏదైతే ఉందో అది జీవాన్ని ఇస్తుంది. వదులుకొనుట చేత జీవం వస్తుంది. ఈ వదులుకున్న స్థితిని కలిగి ఉండటమే కృప. సంపాదించుకున్న స్థితి కృప కాదు, గుర్తుపట్టండి. అందుకని ఆయన అంటున్నాడు, ఈ యొక్క పరిచర్య మాకు అనుగ్రహించబడింది, వదలమన్న పరిచర్య మేము చెప్తున్నాం. ఇది జీవపు వాసన. వదులుకుంటే జీవపు వాసన, వదులుకున్నవాడు జీవపు వాసన కలిగిన వాడు. కానీ వాడి దగ్గర ఈ లోకంలో చూసిన మరణపు వాసన ఉండొచ్చు, కానీ అది జీవపు వాసన. కానీ ఈ లోకంలో అధికంగా సంపాదించిన వాడి దగ్గర శ్రేష్టమైన వాసనలాగా అనిపించవచ్చు, కానీ అది మరణపు వాసన, అది నశించిపోయే వారి పరిస్థితి. అందుకని అంటున్నాడు, కావున 2వ అధ్యాయము 17వ వచనం, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఈ సంగతులు 2 రకాలైనటువంటి సంగతులకి, వదిలే స్థితికి, సంపాదించుకుంటారా వదలమన్న స్థితి, క్రొత్త నిబంధన వదులుకునే స్థితికి, ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు చెప్పండి. మేము దేవుని వాక్యమును కలిపి చెరపట్లేదు. దేవుడు మంచోడు బ్రదర్, ఆయన అట్లా మేము పేదోడుగా ఉంటాం ఇష్టం ఉండదు,
మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కు తినేవాళ్ళ బతికితే ఆయనకి ఇష్టం ఉండదు. లేకపోతే వాళ్ళు ధనికులుగా ఉండి మేము పేదోళ్ళుగా ఉండాలి, దీనంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకోవట్లేదు అని కలిపి చెరిపేవారిలా మేము లేము. కలిపి చెరుపుతారు. లేదు మంచోడు దేవుడు మనం ఎప్పుడు బాగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు అని చెప్పి. కానీ గుర్తుపట్టండి, దేవుడు మనలను తాత్కాలికంగా కొంతకాలము మనలను ఇలాగ చేయమని చెప్తున్నాడు. అంటే మన జీవితం మొత్తం అంటే 70-80 సంవత్సరాలు అది ఆయనకు ఒక్క రోజులో ఒక 5-6 గంటలు సంబంధించిందే. అంతకన్నా తక్కువ, చాలా తక్కువ రోజులు, అది కొంచెం కాలమే. మనం సహించిన వారమై ఉండాలి. కాబట్టి వదలమంటున్న ఈ పరిచర్యని మేమేమి కలిపి చెరిపేడు వారముగా అనేకులుగా ఉండట్లేదు. ఇది వదలమని చెప్పట్లేదు. దేవుడు గొప్పవాడు, ఆయన పిల్లలు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటాడు అని. అలా గొప్పగా ఉండాలని కోరుకునే లెక్కైతే ఆయన క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనకు ఎందుకు అందిస్తాడు? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని, క్రీస్తుని గురించినటువంటి సువాసన అది మనకి ఎందుకు తెలియజేస్తాడు ఆయన? ఆ యొక్క సువాసనలో విజయోత్సవముతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని ఎందుకు చెప్తున్నారు ఈయన పౌలు గారు, ఆయన టీము? కాబట్టి వదలమని చెప్తున్న విషయాలు కలిపి చెరిపేవారు ఏం చెప్తున్నారంటే, దేవుడు అలా కాదు, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆయన మనలను ఎందుకు ఇలా చేస్తాడు అని ప్రశ్నిస్తారు. కానీ మేము అలా కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక నిష్కాపాఠ్యము గలవారమును అంటే నిజాయితీ పరులమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు ఉండి దేవుని ఎదుట మేము చెప్పే మాట దేవుని ఎదుట చెప్తున్నాము. ప్రజల ఎదుట ఒకలాగా, ప్రజలు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. మేము చెప్పేది క్రీస్తునందుండి దేవుని ఎదుట బోధించున్నాము. దేవుని సాక్షిగా పెట్టుకుని మేము బోధిస్తున్నాము. దేవుని సమక్షంలో ఈ మాటలు ఆయన వినికిడిలో ఈ మాటలు వింటున్నాడని మేము తెలియజేస్తున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట మేము మీకు బోధించుచున్నాము. ఇది పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ సువార్త. రాను మనకి సువార్తను గురించినటువంటి ఇంకా వివరణ మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన పరిచర్య.